హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు బీజేపీ సన్నద్దమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకున్న కాషాయ పార్టీ ఈ సీటును సొంతం చేసుకుని బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం పక్కా వ్యూహంతో ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ, పార్లమెంట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఓట్లు, సీట్లు సాధించి జోష్లో ఉన్న కమలదళం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానంలో విజయం సాధించి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే బలమైన సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని చూస్తోంది. ఉప ఎన్నిక కోసం జన, ధన బలం ఉన్న అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో అధిష్టానం నిమగ్నమైనట్లు సమాచారం. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే ఈ స్థానం ఉంది. తమకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. కిషన్ రెడ్డికి కూడా ఈ ఉప ఎన్నిక ఒక సవాలేననే చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. జూబ్లీహిల్స్ బరిలో నిలిచేందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లంకల దీపక్ రెడ్డితో పాటు మహిళా నేతలు జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో మైనార్టీ సహా కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మైనార్టీ ఓట్లు తమకు ప్రతికూలం కాగా కమ్మ సామాజిక వర్గ ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. తనకు టికెట్ ఇస్తే సత్తా చాటుతానని ప్రముఖ వైద్యురాలు, బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు వీరపనేని పద్మ అంటున్నారు. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలుగుదేశం, జనసేన మద్దతు ఇస్తే విజయం సునాయాసమవుతుందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏలోనే ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కలిసి నడవడంపై ఈ 3 పార్టీలు తమ అభిప్రాయాన్ని ఇంకా వెల్లడించలేదు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ ప్రముఖులతో పాటు ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పునకు శ్రీకారం చుట్టాలనే బలమైన సంకల్పంతో వ్యూహాలకు పదును పెడుతోంది.